70 టీఎంసీతో 32,000 కోట్లతో ఎన్నడో పూర్తయ్యేది. ఇది వదిలిపెట్టి కామన్ ప్రాజెక్ట్ శ్రీశైలంకి పోయి దీని హైట్ నుంచి 100 మీటర్లు కిందికి పోయి ఖర్చు 2 3 పెంచుకుని తప్పితే మరొకటి లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకి ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తుందంటే ఆనాడు జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మహబూబ్నగర్ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుంది. ఇది హిస్టారికల్ బ్లండర్. ఏ విధంగా అయితే తుమ్మడి ఏటి దగ్గర నీళ్ళు లేవని చెప్పి కిందికి తీసుకుపోయి మేడిగడ్డ దగ్గర మొదలుపెట్టి అది కూలిపోయింది. జూరాల నుంచి శ్రీశైలం కిందికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేసిండ్రు. నెక్స్ట్ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టుంటే 3 స్టేజెస్లో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారేవి. ఇక్కడ పంపింగు 5 స్టేజెస్లో జరగాలి. అదేవిధంగా ఈ ప్రాజెక్టు నిర్ణయము జియో ఇష్యూ చేయడానికి వారం రోజుల్లో సి నుంచి ప్రపోజల్, ఈఎన్సీ, సెక్రటరీ, ముఖ్యమంత్రి అప్రూవల్ అయిపోతుంది. ప్రాజెక్టు పనులకి టెండర్లు. మరి ఎందుకు టెండర్లో ఎందుకు ఈ విషయం మనకు అందరూ తెలిసిన విషయం అది. నెక్స్ట్ అదేవిధంగా జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ అయిన తర్వాత జియో ఇష్యూ చేసింది 35,000 కోట్లకి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిడబ్ల్యూసికి సబ్మిట్ చేసిందేమో అదే ప్రాజెక్టు, అదే ఆయకట్టు, అదే నీళ్లు 55,000 కోట్లకి. ఆ 55,000 కోట్లలో కూడా ఆయకట్టు కాలువలో ల్యాండ్ అక్విజిషన్ లేదు, ఆయకట్టు కాలువలో పూర్తి స్థాయి వర్క్ లేదు, R&R వర్క్లకి ఎస్టిమేట్స్ లేవు. ఇప్పుడు అది 80,000 కోట్లు దాటబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇది డీటెయిల్గా వర్కౌట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి 84,000 కోట్లు అవుతుందనే అంచనాలు ఇప్పుడు వచ్చిన ఎస్టిమేట్స్. వాళ్ళు ఎంతవరకు చేసినండి? 27,000 కోట్లు చేసిండ్రు. అందులో కూడా ఆ 27,000 కోట్ల చేసిన పనులు కూడా మరి ఆ బిల్లులు మాత్రం మరి పట్టిగారికి వెళ్ళిపెట్టిపోయినారు. అంటే ఈ విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలవాలి. 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయినరు. అందులో ఇరిగేషన్కి సంబంధించిన బిల్లులే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక భారం శాశ్వతంగా ఒక భారం మోపి నీళ్ళ విషయంలో మాత్రం ఎక్కడా ప్రోగ్రెస్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో నేను మరింత వివరాలకు పోను, కానీ చాలా స్పష్టంగా ఈ సభ ద్వారా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట్, అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా మరి ఈ కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంటే ఫ్యాక్చువల్ ఇష్యూస్ మీకు చెప్పాలి. 2019లో పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ సిద్ధం చేసి ఏ కారణం లేదు, ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసినండి. ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసిండ్రు. కోవిడ్ వస్తుందని, ఇక్కడనే కోవిడ్ వస్తుందట. ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా అక్కడ కాళేశ్వరంలో అడిషనల్ టీఎంసీ 20,000 కోట్ల టెండర్ కాల్ఫర్ చేసిండ్రు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది. మరి ఉమ్మడి